ఒక దారుణమైన హత్య జరిగింది. అదెక్కడో కాదు, మన హైదరాబాద్‌లోనే. అదేంటంటే ఒక లాయర్‌ని పట్టపగలే అతి కిరాతకంగా, దారుణంగా ఒక వ్యక్తి హత్య చేశాడు. సో, దాని గురించి మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ మాలతి గారున్నారు. వారితో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. ఇక్కడ ఒక లాయర్‌ని పట్టపగలే నడి రోడ్డు మీద కత్తి తీసుకొని పొడిచిన సందర్భం మనం చూస్తున్నాం. అసలు దీన్ని ఎలా చూడాలి మేడం? యాక్చువల్లీ లాయర్ పేరొచ్చి ఇజ్రాయెల్. ఆయనేంటంటే వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ రెంటుంటే ఆమెకేదో ప్రాబ్లమ్ అయిందని చెప్పేసి హెల్ప్ చేశాడు. పోలీస్ స్టేషన్‌కెళ్ళి హెల్ప్ చేసినాడు. హెల్ప్ చేస్తే ఏమైందంటే ఎవరైతే ఆ అమ్మాయికి అగెయిన్స్ట్‌గా వేసిన కేస్ అయితే ఎవరికైతే అగెయిన్స్ట్ చేసిండో అతనొచ్చి కోపంతోని ఒక గ్రడ్జ్ పెట్టుకొని ఈయనని పొడిచి పొడిచి చంపేసిండు. సో, ఇక్కడేంటంటే ఇంకా ఒక లాయర్ కనీసం అతను చేసింది ఏంటి జస్ట్ ఒక హెల్ప్. ఓకే. ఆ అమ్మాయి వచ్చి అడిగింది. ఈయన లాయర్ కాబట్టి వచ్చి హెల్ప్ చేసిండు. అంతకన్నా ఆయన చేసిన తప్పేంటి? అలాంటి చిన్నదానికి కూడా అంటే అది ఏం జరిగిందో, ఏం గ్రడ్జ్ పెట్టుకున్నాడో గానీ మొత్తం రోడ్డు మీద సో, రోడ్డు మీద ఇట్లా కత్తితోని పొడిచి చంపేసిండు. అంటే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏమైతదంటే యాస్ ఎ అడ్వకేట్ ఏంటంటే ఇట్లా మనము ఏదైనా చేయడానికి పోతే ఇట్లా భయపడాలి. ఇప్పుడు ఒక లాయర్స్ గాని ప్రొటెక్షన్ లేదనుకోండి. ఇప్పుడు హెల్ప్ చేయడానికి పోతానో లేకపోతే కేసెస్ చేస్తానో ఎవరైనా ఇట్లా అంటే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఒక లాయర్‌కి ప్రొటెక్షన్ లేకపోతే ఇంకా ఏ లాయర్ బయటకొస్తారు? వచ్చి ఇలాంటివి ఏమైనా చేయగలుగుతారా? అంటే గ్రాడ్యువల్‌గా తగ్గిపోతది గదా! ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పెరుగుతున్నప్పుడు కొద్దీ ఆ లాయర్స్ కూడా భయపడతారు. ఎండ్ ఆఫ్ ద డే ప్రాణమే ముఖ్యం గదా! సరే మేము సేవ చేద్దాం అనుకుంటున్నాము. మేము ఫ్రీగా సోషల్ సర్వీస్ చేస్తాం అనుకుంటున్నాము. ఫీజులు లేకుండా చేస్తామేమో అవన్నీ ఓకే. కానీ ప్రాణభయం ఉంటే ఎవరొచ్చి ముందు చేస్తారు? సో, దీనికేందంటే అడ్వకేట్స్‌కి సంబంధించి ఒక ప్రొటెక్షన్ అనేది ఒక సెపరేట్ యాక్ట్ అనేది వస్తే ఏందంటే, అంటే ఎవరైతే లాయర్స్‌తోని ఇట్లాంటి పెట్టుకున్నా అంటే ఏమన్నా లాయర్స్‌కి హాని చేసినా, ఇట్లా చంపడాలు లేకపోతే బెదిరియడాలు ఇలాంటివి ఏమైనా చేస్తే వీళ్ళకి ఒక సెపరేట్‌గా ప్రొటెక్షన్ చేయడానికి ఒక యాక్ట్ ఉండి దానికి కరెక్ట్ పనిష్మెంట్ అంటే ఉంటే ఎవరు గూడా ఇట్లాంటి ధైర్యం జేయరు. సో, ఇక్కడ లాయరా ఇదా అని పక్క పెడితే ఏందంటే ఒక పర్సన్‌ని రోడ్డు మీద చంపేసిండు కాబట్టి, ఇంకా సెక్షన్ 302 కింద మర్డర్ కేస్ కింద అతని మీద కేసు నమోదయింది. అండ్ శిక్ష గూడా దాని తగ్గట్టు పడతది. ఇది రోడ్డు మీద జరిగింది కాబట్టి దానికి ఏమంటారు ఎవిడెన్స్ గూడా ప్రాపర్ క్లియర్‌గానే ఉంది. దానికోసం చెప్పేసి ఈరోజు అడ్వకేట్స్ అందరూ బాయ్‌కాట్ జేసి కోర్ట్స్‌ని బాయ్‌కాట్ జేసి స్ట్రైక్ చేస్తున్నారు. ఈరోజు ఏ కోర్ట్ గూడా నడవట్లేదు. ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే ఒక లాయర్‌కే సమాజంలో సేఫ్టీ లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? హ్మ్. ఇప్పుడేంటంటే లాయరు మీరు అడిగిన క్వెషన్ ఎట్లుందంటే, లాయర్ ఏమి ఇట్లా యాంకర్ యేసుకొని, షీల్డ్ యేసుకొని పోడు గదా! మీరెట్లెళ్తున్నారో లాయర్ గూడా అట్లనే ఎళ్తాడు బయటికి. మహా అంటే ఒక ప్రొటెక్షన్ ఏముంటదో గౌన్ ఉంటది గావచ్చు. సో, అంత మాత్రాన ఆయన ఏదో షీల్డ్‌తోని పోతలేడు గదా! ఎవరేమైనా చంపొచ్చు. ఒక కామన్ పర్సన్‌కి ఎట్లా చంపుతారో, ఒక లాయర్ కూడా అట్లనే చంపుతారన్నట్టే గదా! ఇక్కడేందంటే లాయర్ అని ఒక భయం. ఈ మనిషి ఒక లాయర్‌ని చంపేస్తే ఏంటంటే, ఇంకా అందరు లాయర్స్ వస్తారు. అంటే ఒక లాయర్‌ని చంపితే అందరూ అంటే మొత్తం స్టేట్‌లో ఉన్న లాయర్స్ అందరూ వస్తారు ముందుకి. అందరూ ప్రొటెస్ట్ చేస్తారు. ఎందుకంటే లాయర్‌కి సపోర్ట్ ఇచ్చుకునేది మళ్ళా లాయర్సే. మిగతా లాయర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. అందుకని చెప్పి ఈరోజు బాయ్‌కాట్ జరుగుతుంది. ఇంకా ఆగాలి. ఇలాంటివి జరగొద్దు. ముందు ఇట్లాంటి ఫర్దర్ అవ్వకుండా మాకొక పర్టిక్యులర్‌గా ఒక ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి బాయ్‌కాట్ చేస్తున్నారు. ఇది చాలా రోజులు నడుస్తుంది. బట్ ఇప్పటివరకు ఏం ఇంప్లిమెంట్ కాలేదింకా. అంటే గతంలో గూడా మనం చూసుకుంటే హైకోర్టు లాయర్‌లిద్దరిని భార్యాభర్తలిద్దరిని హత్య చేయడం, ఇలాంటి మర్డర్స్ ఏదో కేసులు టేకప్ చేసుకున్నారని ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం. అని ఇన్ని జరుగుతున్నా గూడా ఎందుకు ప్రభుత్వం గానీ, ఎవరైతే ఉన్నత స్థాయి వ్యక్తులు గానీ వాళ్ళెందుకు చర్యలు తీసుకోవటం లేదంటారు? ఇది యాక్చువల్లీ ప్రపోజల్ అనే నడుస్తుంది. అంటే అడ్వకేట్స్ సంబంధించి కొంతమంది ఏందంటే వచ్చి ఇంటి మీద అటాక్ జేయడం. ఇప్పుడు చంపడం అంటే పెద్ద మాట ఇది. బట్ దెన్ ఇంకా ఏంటంటే ఇంటికెళ్ళి అటాక్ చేయడము, లేతే ఎళ్లి ఫోన్‌ల మీద కాల్ జేసి నువ్వు ఈ కేస్ తీసేసుకో, ఈ కేస్ నుంచి తప్పించుకో, నీకు డబ్బులిస్తాం, లొంగపోతే బెదిరియడం, ఈ కేస్ వదిలేసేయి అని చెప్పి ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి. డైలీ బేసిస్‌లో జరుగుతాయి. ఇప్పుడు ఏందంటే చంపిండు కాబట్టి పెద్ద ఎత్తున టామ్ అయింది. మీడియాకొచ్చింది. బట్ యాక్చువల్లీ లాయర్ ప్రతిరోజు ఫేస్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ ఏదో ఒక విధంగా. అంటే అందరూ ఫేస్ చేయరు. బట్ ఎవరైతే ఛాలెంజింగ్ కేసెస్ అట్లా చేస్తారో వాళ్ళకేందంటే డైలీ థ్రెటనింగ్ కాల్స్ అట్లా వస్తాయి. వేరే స్టేట్స్‌లో కూడా ఎంతమంది లాయర్స్ చంపలే. నాట్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే కాదు. వేరే స్టేట్స్‌లో అందరిని కూడా చాలామంది ఇట్లా పోతుంటే కూడా చంపేసినారు. లేడీ లాయర్ అని చూడకుండా, ఎవ్వరిని చూడకుండా కూడా బ్రూటల్‌గా రోడ్ మీద కూడా చంపేసినోళ్ళున్నారు. సో, వీళ్ళందరికీ ఏందంటే
ఒక ప్రొటెక్షన్ కోసం ఒక యాక్ట్ అనేది రావాలి. వీళ్ళకేందంటే ఇమ్మీడియేట్‌గా అంటే ఒకవేళ థ్రెటన్ కాల్ వచ్చిందనుకోండి, మాకేదన్నా ఇట్లా అనిపిస్తే వెంటనే ఎళ్లి కంప్లెయింట్ ఇయ్యగానే ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోవడం. అలాంటి కొంచెం పర్టిక్యులర్‌గా ఈ అఫెన్సెస్‌కి అన్నిటికి ఒక సెక్షన్ చేయడం, ఆ సెక్షన్ సంబంధించి పనిష్మెంట్ చేయడం. అట్లాంటిది ఒక యాక్ట్ వస్తే మేబీ ఇవన్నీ ఆగిపోతాయి కావచ్చు. యాజ్ ఏ అడ్వకేట్‌గా మీకు అంటే ఇన్ని చూసిన తర్వాత మీరొక లేడీ అయ్యుండి మీకెప్పుడు భయం అనిపించలేదా? భయం అనిపించలేదా అంటే, ఎక్కువ శాతం ఏంటంటే, ఒకవేళ నేనొక కేస్ తీసుకున్నాను. ఒక కేస్ గురించి చెప్పను గానీ, బట్ ఆ కేస్‌లో ఏందంటే చాలామంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అదొక ఏమంటారు పరువు హత్య. సో, బేసికల్లీ కొన్ని పొలిటికల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో, ఆ కేస్ తీసుకున్నప్పుడు నిజంగా నాకు భయమైంది. అంటే ఎట్లా అంటే, ఈ కేస్ తీసుకున్నాను. ఒక్కసారి ఆ కేసులు తవ్వకాలు స్టార్ట్ అయితాయంటే పెద్ద పెద్దోళ్ళందరూ బయటకొస్తారు. ఆ బయటికొస్తారు అన్నప్పుడు కాల్స్ వస్తాయి. అంటే ఎందుకు చేస్తున్నారు ఈ కేసు తప్పుకోండి ఇట్లాంటివి జరుగుతాయి. సో, అలాంటి కాల్స్ వచ్చాయి నాకు. బట్ ఏంటంటే కొంచెం స్టార్టింగ్ కొంచెం భయపడ్డాను. బట్ తర్వాత ఏంటంటే ఏం ఏమైతుందో చూద్దాం అన్నట్టుగా ముందుకెళ్ళాం. బట్ తర్వాత ఏం జరగలేదు. నిజంగా వాళ్ళు ఎవరైతే కాల్స్ వచ్చి బెదిరించినట్టు అలాంటివి అయితే నిజంగా అయితే ఏమి చేయలేదు. బట్ ఒక మూమెంట్ ఒక టైంలో నాకు కూడా కొంచెం భయమైందనమాట. సో, మామూలుగా ఏందంటే నేను ఈ కేస్‌లో చూసినా గానీ ఆ ఒక్క ఇన్సిడెంట్‌లో తప్ప నేను ఎక్కువ ఇట్లాంటివైతే ఎక్కువ ఫేస్ చేయలేదు. బట్ నేను వింటూ ఉంటా. వేరే వాళ్ళు మాట్లాడుతుంటే కాల్స్ రావడం ఇలాంటివి విన్నాను. సో, ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునే ఈ కేసు గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఎవరైతే ఆ లాయర్‌ని నడి రోడ్డు మీద కత్తి తీసుకొని పొడిచారో, ఆయనకి ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తాయి? ఎలాంటి కేసు పెడతారు? ఒకవేళ కేసు నిర్ధారణ జరిగితే ఎలాంటి శిక్ష విధిస్తారు? ఇప్పుడు నేను అదే స్పెసిఫిక్‌గా చెప్పేది అదే మాట. ఒక పర్సన్‌ని చంపితే సెక్షన్ 302 ఆఫ్ ఐపీసీ ఎట్లయితే ఉంటదో, ఆ 302లో ఏ శిక్ష అయితే పడుతదో, అదే శిక్ష ఇప్పుడు లాయరా ఏదని గాదు. ఆయనకు కూడా అదే శిక్ష పడతది. నేను అదే చెప్తున్నా. ఒక కామన్ పర్సన్‌కి, లాయర్‌కి కొంచెం డిఫరెన్స్ చూపించి, ఒక లాయర్‌ని ఒకవేళ ప్రొఫెషనల్‌గా చంపుతున్నారంటే వీళ్ళకి సెపరేట్ శిక్ష పడాలి. సెపరేట్ ఒకటి ఉండాలి అనేదే నేను అడుగుతున్నాను. బట్ అదర్‌వైజ్ ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ ఒకటే. సెక్షన్ 302 బట్టి పనిష్మెంట్ ఏదైతే ఉందో అదే ఇన్వెస్టిగేషన్‌లో ప్రొసీడింగ్స్‌లో ఆ ట్రయల్‌లో ఏదైతే తేలుతదో దాన్ని బట్టి ఆయనకి పనిష్మెంట్ పడొచ్చు. ఒక 7 ఇయర్స్ అబోవ్. సో, ఇవన్నీ ఆగాలంటే పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆగాలి అంటే నేను చెప్పేది ఒకటే. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి వస్తే దాన్ని బట్టి ఏంటంటే అందులో క్లియర్‌గా ప్రతీది కూడా స్పెసిఫై చేసి చిన్న చిన్న అఫెన్సెస్ నుంచి మొదలుపెడితే పెద్ద అఫెన్సెస్ వరకు అంటే మర్డర్ వరకు. చిన్నదంటే ఏంది కాల్ చేసి థ్రెటన్ చేయడం కూడా. లేదా పోతుంటే కూడా అబ్యూజ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కోర్టుకి పోతుంటే వాళ్ళకి నచ్చలేదనుకోండి, అపోజిట్ పార్టీ క్లయింట్స్ ఉంటారు కదా! వాళ్ళు అవతల లాయర్స్‌ని తిడతా ఉంటారు. గలీజ్‌గా అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో బూతులు ఇస్తూ ఉంటారనమాట. లైక్ అబ్యూజ్ చేస్తా ఉంటారు వెర్బల్లీ. సో, అలాంటి వాటికి కూడా ఒక ప్రొటెక్షన్ అనేది ఉండాలి. వాళ్ళకి కూడా ఒక పనిష్మెంట్ ఉండేటట్టు ఉంటే ఏందంటే కొంచెం ఉంటది. ఇప్పుడు బాయ్స్ ఇంత కష్టపడి ఒక కేస్ తీసుకొని రాత్రి, పగలు నిద్ర లేకుండా కొన్నిసార్లు అయితే రాత్రి నిద్రలు కూడా పోరు. నెక్స్ట్ డే ఒకవేళ ఏమైనా కేస్ ఉంది, ఎమర్జెన్సీ అంటే ఆ రోజు ముందు రోజు కనీసం నిద్ర పోరు. 3, 4 ఇంటర్ మెలుకొని ఉండి కేసులు చేసి వెళ్తారు. అదేమంటారు లాయర్ అనుకుంటారు కానీ లైఫ్ అంత ఈజీ కాదు. చాలా టఫ్ లాయర్స్‌కి. సో, అంత కష్టపడిన తర్వాత కూడా ఒక రికగ్నిషన్ ఉండదు. ఏముండదు. డబ్బులుండవు కరెక్ట్‌గా చెప్పాలంటే. తీరా కోర్ట్‌కెళ్ళిన తర్వాత ఇట్లా అవతల పార్టీ వాళ్ళు రెస్పెక్ట్ కూడా ఇయ్యకుండా ఇష్టం వచ్చిన అబ్యూజ్ చేస్తే చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్ అనిపిస్తది కదా ఎవ్వరికైనా కూడా. సో, ఇలాంటి వాటికి కలిపి మర్డర్ వరకు అన్నిటి కలిపి అన్ని అఫెన్సెస్‌కి ప్రతి ఒక్క తప్పులకి ఈ పర్టిక్యులర్ పనిష్మెంట్ ఉండాలి అని చెప్పేసి ఒక యాక్ట్ అనేది వస్తే ఏందంటే నాకు తెలిసి 90% ఇవి ఆగిపోతాయి. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఏమంటారు ఇది ట్రయల్ స్టార్ట్ అయితది, ప్రొసీడింగ్ స్టార్ట్ అయితది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితది కాబట్టి దాని తగ్గట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ స్ట్రిక్ట్‌గా చేసినంటే ఇంకోసారి భయపడతారు. ఎవరు ముందుకొచ్చి ఇంకోసారి లాయర్ జోలికి రాకుండా ఉంటారనమాట. సో, లాయర్ బతుకులు కూడా చాలా టఫ్. అంత ఈజీ ఏం కాదు. డైలీ బేసిస్‌లో అసలు నిద్ర కూడా పోరు కనీసం. అలా ఉంటది టఫ్ లైఫ్. ఇంకా చెప్పాలంటే ఒక అడ్వకేట్స్ కాదు, ఈవెన్ జడ్జెస్ కూడా ప్రొటెక్షన్ లేదు. ఎందుకంటే రీసెంట్‌గా ఒక కోర్ట్ నేను పేరు చెప్పదలుచుకోలేదు. బట్ ఒక కోర్ట్‌లో ఏంటంటే జడ్జి మీదకి చెప్పులు ఇసిరేసినారు. ఇది నాకు తెలిసి ఒక 2, 3 నెలలకు ఒకసారి ఈ ఇన్సిడెంట్ రిపీట్ అయితేనే ఉంటది. అంటే వాళ్ళకి ఫేవరబుల్ ఆర్డర్స్ రాలేదనుకోండి, వాళ్ళ దగ్గర ఆర్డర్స్ రాలేదు అన్నప్పుడు కూడా రెస్పెక్ట్ లేకుండా జడ్జెస్ మీద చెప్పులు ఇసిరేస్తుంటారు. సో, ఇట్లా చూస్తే అయితే అడ్వకేట్స్‌గా జడ్జెస్ కూడా ప్రొటెక్షన్ అనేది లేదు. సో, అందరికీ కలిపి ఒక యాక్ట్ అనేది వస్తే ఏందంటే కొంచెం చేంజ్ వస్తది. అండ్ భయపడతారు. ఇమ్మీడియేట్‌గా నేను ఇంకా ఏం చెప్తున్నా అంటే ఏదైనా తప్పు జరిగితే ఇమ్మీడియేట్ అరెస్ట్. టైం ఏం ల్యాప్స్ లేకుండా ఇమ్మీడియేట్ అరెస్టులు చేసుకుంటా పోతున్నారు అంటే ఇంకా జనాలు భయపడతారు.
ఒకసారి ఇట్లాంటిది ఏమైనా అయిందంటే అందరికీ ఒకటి మెసేజ్ పోతుంది, అమ్మ వీళ్ళతో పెట్టుకోవద్దు అని చెప్పేసి ఒకటి పోతుంది. సో అందరు అడ్వకేట్స్ తరఫున నేను ఇది ఒకటి ఏంటి ప్రపోజ్ చేస్తున్నా ఏంటంటే ఒక సపరేట్ యాక్ట్ అనేది వస్తే ప్రొటెక్షన్ కోసం ఎస్పెషల్లీ అన్ని విధాలుగా మాకు కూడా కొంచెం ఏమంటే భయం లేకుండా పని చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.